కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 70,000 ఉద్యోగాలు కల్పించామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. జాబ్ మేళాను యువతీ యువకులు వినియోగించుకోవాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే యువతీ యువకులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు. యువత ఉపాధి మార్గాల కోసం సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు ఆది శ్రీనివాస్. విద్యకు సంబంధించినటువంటి అంశంలో మహిళలకు సంబంధించి కూడా ఇంకొక వారంలో చేసుకోబోతున్న తరుణంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాలు చెప్పడంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు సలహాలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలలో ప్రజలను అవేర్నెస్ చేయడంతో పాటు ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి. తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధిలో తీసుకొని పోల్చి ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో యువతి యువకులకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చినప్పుడు జాబ్ మేళాలను నిర్వహించి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు వారికి ఉద్యోగ కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 70,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు మనం వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తూ మరికొన్ని ఉద్యోగాలు కూడా ఈరోజు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగాలు పొందడానికి కోసం ప్రభుత్వ పక్షాన జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా జరిగింది. మన జిల్లాలో